నువ్వు నువ్వు లెట్స్ స్టార్ట్ అని వేసి చాలా ర్యాష్ గా వచ్చింది గాయ్స్. నీట్గా మసంగా హాయ్ ఫ్రెండ్స్ అండి చెప్పే. నీది హార్ష్ గా అనిపిస్తుంది నాకైతే. ఇది కట్ చేసుకోలేక సినిమా ఆఫర్ కూడా ఎత్తిపోతుంది. 2 స్క్వేర్ ఎంత లేదు లేదు, ఈ సినిమాలో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. 2 టక్క 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 చెప్పగలగాలి. 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ అంటే నీ మీద. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మంది తొందరగా నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి దసరా, ఈరోజు దసరా పండుగ. హ్యాపీ దసరా. నిన్న చేసిన వీడియోకి ఇది వచ్చేసి పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట. సో మీకు పార్ట్ 1 నచ్చిందని అనుకుంటున్నాను, పార్ట్ 2 కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నాకు కూడా ఇది ఏమవుతుంది ఏమనేది కూడా క్లారిటీగా తెలియదు. మీరు కూడా నాతో పాటు వీడియో మొత్తం చూసేసేయండి, స్కిప్ చేయకుండా. ఎక్కడ మీకైతే ఫుల్ ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది ఈ వ్లాగ్ అనేది అనుకుంటున్నాను. సో మాలో ఎవరి యాక్టింగ్ బాగుంది అనేది మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి. అండ్ నా హెయిర్ స్టైల్ చూడండి, హెయిర్ స్టైల్ చూడండి. అన్ని సైడ్ క్లిప్ క్లిప్స్ కొంచెం నైస్. ఆ చిన్నకైతే హెయిర్ స్టైల్ వేసింది అండ్ నా డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. జస్ట్ మేకప్ ఏం వేసుకోలేదు, కొంచెం వెరైటీగా బొట్టు ట్రై చేశాను అంతే. ఇంకా లేట్ లేకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. చరణ్ కూడా వచ్చేసాడు. నువ్వు లెట్స్ స్టార్ట్ అని వేసి చాలా ర్యాష్ గా వచ్చింది గాయ్స్. నీట్గా మసంగా హాయ్ ఫ్రెండ్స్ అండి చెప్పే. నీది హార్ష్ గా అనిపిస్తుంది నాకైతే. కట్ చేసుకుంటారులే. అంతే కదా చెప్పు. ఏం జరగబోతుంది ఏమని నాకు కూడా ఆకృతగానే ఉంది. మీరు కూడా స్కిప్ చేయకుండా ఇక్కడ వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేద్దాం. లే అంటారా వీడియోలో? సినిమా గురించా? నేనైతే ఓకే అనుకుంటున్నా. ఒకసారి ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ఎట్లా డాడీ అంటే ఒకసారి ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఇంకోసారి ఛాన్స్ ఇవ్వరు అనుకుంటున్నావా? అంటే నీ పర్ఫార్మెన్స్ అంటే మొదటి అడుగు అనేది కొంచెం టఫేలే. వచ్చిన ఛాన్స్ నేను కూడా పోగొట్టుకోకూడదనే ఓకే చెప్తామని అనుకుంటున్నాను. ఎట్లా ఒప్పుకున్నారు కదా. మేము చాలా టఫ్ ఫైట్ జరిగింది మాకి మా పేరెంట్స్కి. సో ఫైనలీ వాళ్ళైతే ఓకే చెప్పారు, మీ ఇష్టం అన్నారు. సో నౌ మధుమిత కాలం. ఆడిషన్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నావు? డైలాగ్స్ వీడియో వాళ్ళకి ఆడిషన్లో డైలాగ్స్ ఉండాలా, నీ ఫ్యూచర్ గోల్ ఏంటి అనేది ఉండాలా, తర్వాత డాన్స్ ఉండాలా, తర్వాత కొంచెం యాక్టింగ్ ఉండాలా. సో ఇవన్నీ మిక్స్ చేసి వాళ్ళు వీడియో పంపిమన్నారు. నవరసాల వీడియో, సారీ మర్చిపోయినా. ఇవి కాదు నవరసాలు అంటే కొంచెం చేయాలా. ఒక డైలాగ్ నేను చూసి ఇస్తే అది బాగుంది. హైబ్రిడ్ పిల్ల సాంగ్ మాత్రం పెట్టద్దు. స్టార్టింగ్ ఏం రాబోతున్నా బాగుంది. హైబ్రిడ్ పిల్ల 2 కులాలు 2 మతాలు అదేదో ఉంది. ఫస్ట్ ఏదో వస్తాయి, దాని తర్వాత స్టార్ట్ అయ్యింది. భానుమతి అంటే ఏదో అనుకున్నావా అంటుంది. భానుమతి అంటే ఏమనుకున్నా? అమ్మాయి కాదు ఇక్కడ. ఇది కట్ చేసుకోలేక సినిమా ఆఫర్ కూడా ఎత్తిపోతుంది. సినిమా ఆఫర్ ఉండేది అమ్మాయి
మధుమిత హాయ్ ఏంది ఒక్కటే పీస్ ఒక్కటే పీస్ 2 కులాలు 2 మతాలు. అమ్మాయి కాదు ఇక్కడ మధుమిత డైలాగ్ ని డైలాగ్ లాగా చెప్పు. ఓకే. అమ్మాయి కాదు ఇక్కడ మధుమిత ఒక్కటే పీస్. అమ్మాయి అమ్మాయి ఏంది బాబు పాట ఏదో ఏదో ఇట్లా అమ్మా చెప్పని చూద్దాం. అమ్మాయి కాదు సర్లే బా షటా. అమ్మాయిలు కాదు అమ్మాయి మధుమిత ఒక్కడే పీస్ 2 కులాలు 2 మతాలు హైబ్రిడ్ పిల్ల. బాగా బట్టి కొట్టు బట్టి 2 కులాలు 2 మతాలు అంట. తీసుకుని చెప్తే ఒకటే కులం ఒకటే మతమా? డైలాగ్ అయితే అదే. నెక్స్ట్ ఏమే ఇన్ని టేగులు హైబ్రిడ్ పిల్ల అని చెప్పావా? చెప్తున్నా. ఓకే. ఇన్ని టేగులు తీసుకుంటే అంటే ఏంటో వాళ్ళు తీసుకునేది. డైరెక్టర్ తో వాడు నాకు పలా ఫోన్ చేస్తే నీ రోజు చెప్తావా ఇది ఒక పాట డాన్స్ కాదు ఆ పాట ఒకసారి రిపీట్ చేయవా? నువ్వు పాడిన అదేంటో ఫ్లోర్ వచ్చింది. డాన్స్ నువ్వు పాట కూడా పడతావా సింగర్ మాట్లాడేటప్పుడు రాను బుల్లెట్ బండికి వచ్చేస్తావా? ఏమన్నా అర్థమన్నా ఉందా దానికి నాకు డాన్స్ వచ్చాక మీకు తెలుసు. ఇంకా అవ్వలేదు పడ. మాకు తెలుసు కానీ ఆడియన్స్ కి తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు ఒక మూవీ తీస్తున్నావు అంటే చూసినా ఏమని వినాయక చవితి వ్లాగ్ లో ఉంది డాన్స్. దయచేసి అది పెట్టావా ఏంటి? చాలా ఘోరంగా నేను నిజమా నేనే చూడలేదే లేవు ఆడ వినాయక మీకు తెలుసు. మళ్ళీ ఏం చేద్దాం చెప్తాం ఏందో చేసి నాకు ఎంతసేపు అని తెలుసా? సర్లేరా ఈరోజు మాట్లాడినావా ఒకసారి డైరెక్టర్తో? మాట్లాడినా ఏమన్నారు మళ్ళీ? ఓకే అన్నారు ఫైనల్ గా నువ్వు ఓకే కదా మధు? హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు. వాళ్ళకి క్యాలిక్యులేషన్స్ కూడా మంచిగా వచ్చిండాలని చెప్పారు. A square plus B square equal to 2A. ఓ కెన్ యూ ప్లీజ్ రిపీట్ అగైన్? A square plus B square plus 2A. మళ్ళీ సిగరెట్ చెప్తే మీకు వచ్చారా అది? ఓ మై గాడ్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ మైనస్ పెడితే ఎక్కడ మైనస్? A minus B square. చెప్పు ఇప్పుడు చెప్పు A minus B square ఏమైనా తీసుకోవాలా A plus B square. A square ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు. A square plus B square minus 2AB. ఓకే. వై యు ఆర్ కన్ఫ్యూజింగ్, యు నో రైట్? మీకు రాదని చెక్ చేద్దామని. Two- అయినా మళ్ళీ మ్యాథ్స్ క్వశ్చన్ 2 స్క్వేర్ ఎంత? లేదు అర్థమైపోయింది. నేను సీరియస్ గా మ్యాథ్ అంటే చెప్పాలా లేదు, ఈ సినిమాలో క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. 2 టక్క 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 చెప్పగలగాలి. 2 స్క్వేర్ అంటే ఏంటి? 2 స్క్వేర్ ఆ వీడియో కోసం మాట్లాడినట్టు కదానా నిజంగా ఇక్కడ ఫోన్ కాదు మధు, నీకు ఇప్పుడు సినిమా ఆఫర్ వచ్చింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అది నిజమో కాదని డౌట్ నాకు. అంటే నీ మీద నీకే నమ్మకం లేదా? హీరోయిన్ కాదు నువ్వు, హీరోయిన్ చచ్చిపోయినా కానీ మళ్ళీ పుట్టొచ్చే హీరోయిన్ నిజంగా అందరూ మాటల్ హీరోయిన్ 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 ఎట్లా విషయం హీరోయిన్ మరి ఏంటి చేయాలి? ఊరుకో వీడు. చరణ్, నిజంగానే ఆ పాపకి ఆఫర్ వచ్చిందా? నిజంగానే వచ్చింది. మదర్ ప్రామిస్. మదర్ ప్రామిస్ అంటే అవునా? లేదు ఇంత కాదు బా. కాదు. పార్ట్ 1 చేసినాం, పార్ట్ 2 చేస్తున్నాం. దానికి ఒక ఎండ్ ఇయ్యాల. పోతా 4-5 కెమెరా చూడు.
ఫోటో లేదు, ఫోటో లేదు. చూపి ఫోటో, ఇప్పుడు చూపించాను. మళ్ళీ ఎవరైనా చూసి హీరోయిన్ అంటే నమ్ముతారా? అంటే ఇది ప్రాంకా? నీ మొహం చూసి హీరోయిన్ అంటే నువ్వు ఎట్లా నమ్ముతావు? నువ్వన్నా నీకు ఒక్కదూరం నచ్చింది. నీకన్నా ఒకసారి అనిపించలేదా నేనేంటి హీరోయిన్ ఏంటి? కనీసము నువ్వు పెట్టింటే 4-5 వీడియోస్ లో కలిసి నాకు తెలీదు. నాకు నా ఫీలింగ్ చెప్తున్నా. 20 కూడా లేదు. సబ్స్క్రైబర్లు 100 మంది. ఆ. దానికి నువ్వు హీరోయిన్ ఏమన్నావు అప్పుడే? నేనేమనుకున్నానంటే ధర్మవరం వాళ్ళంటే మనం స్టార్ట్ చేస్తాను. ధర్మవరం అంటే నువ్వేమన్నా హీరోయిన్ అనుకున్నావా? చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా అడిగినారేమో మా ఫ్రెండ్ వాళ్ళ అక్కనే కదా అని అట్లా అడిగినారేమో నేను అట్లా కాదు, ఆ థాట్ అయినా కూడా నువ్వు హీరోయిన్ అంటే ఎట్లా మీను? మేము మా మధ్యలో తీసుకున్నా. ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రాంక్ చేసినారా? కాదు, నేను ప్రాంక్ అంటాను. నిజం అంటారు ఇది. ప్రాంక్ కాదు. నేను రియలైజ్ చేద్దామని హీరోయిన్ హీరోయిన్ అంటామని ముందుగా అడిగే. దీన్ని నేను నీ అక్కనరా నరుకుతాను. నంతా అంటే ఫ్రాంక్ ఫ్రాంక్ కాదు నిజం. నీకు ఆపెత్తారా? చాలా గొడవల తర్వాత ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్ గా నన్నైతే ఫైనల్ కన్ఫర్మేషన్ ఏంటంటే తనకి ఏ హీరోయిన్ ఛాన్స్ రాలేదు. జస్ట్ దిస్ ఇస్ ప్రాంక్. బాయ్ బాయ్. ఉండండి, ఇట్లా చేస్తారు. నేను పార్ట్ 2 కోసం వీడియోకి రెడీ అయిపోయి రెడీ పిలిచి అస్సలు రాలేదు. ఇంకా మా ముగ్గురు కాంబినేషన్స్ లో మీకు వీడియోస్ కావాలని అస్సలు అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు నచ్చినట్లయితే చేద్దాం. 3 కాంబినేషన్ వద్దు. మా కాంబినేషన్ అసలు ఉండకూడదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. పార్ట్ 1 నచ్చిందా, పార్ట్ 2 నచ్చిందా నేను కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే డెఫినెట్ గా వీళ్ళ మీద ప్రాంక్ వీడియో అయితే షూట్ చేసి మీకు పెడతాను. షార్ట్ కావచ్చు, బ్లాగ్ కావచ్చు, ఏదో ఒకటి మినీ బ్లాగ్ కానీ ఏదో ఒక బ్లాగ్ అయితే పెడతాను. కానీ వాళ్ళకి తెలియకుండా పక్కన అయితే పెడతాను. అది రేపే అవ్వచ్చు, ఎన్ని రోజులైనా టైం పట్టచ్చు. అది సండే నేను కాలేజ్ కూడా వెళ్ళబోతున్నాను. ఆలోపు ఈ బ్లాగ్స్ అన్ని పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అంటే మళ్ళీ కలుద్దాం. అంటే స్టే ట్యూన్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చి నెక్స్ట్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మోదీ ఛానల్. నేను మీ మంది అందరికీ అంటే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి నిన్న పార్ట్ 1 పెట్టాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. తీసుకుంది మా చిన్నక్క అనుష. ఈ తీస్తుంది ఒకటి అంటే వాళ్ళు చచ్చిపోతాను నీ డైలాగ్